బెజవాడ నగరాన్ని కలుషిత నీరు కాటేస్తోంది. పలు ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తోంది. గిరిపురంలో గత వారం రోజులుగా 15 మందికి పైగా దీని బారిన పడ్డారు. నీరు కలుషితం కావడం వల్లే మహమ్మారి వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న కాలనీల్లో నీరు కలుషితం కావడం, అపరిశుభ్ర వాతావరణం వంటి కారణాల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. సిటీలో ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేపుతా ఉంది. అసలు ఇక్కడ డయేరియా రావడానికి కారణం ఏంటి, బాధితుల పరిస్థితి ఎలా ఉంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డిఎంహెచ్ఓ ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గిరిపురంలో విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేపుతా ఉంది. అసలు ప్రధానంగా ఇక్కడ డయేరియా రావడానికి కారణం ఏంటి? గత 2-3 రోజులుగా మన గిరిపురంలో డయేరియా కేసులు వస్తున్నాయి. దీని మీద ఆనరబుల్ కలెక్టర్ సార్ ప్రతి మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. పర్సనల్గా సార్ కూడా వచ్చి విజిట్ చేసి ఇవన్నీ చూస్తున్నారు. సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే మలేరియా వాళ్ళు, అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, వీళ్ళందరూ మేము ఇక్కడ వచ్చేసి గిరిపురం అన్ని లైన్స్ అనేది హౌస్ టు హౌస్ సర్వే చేయించాము సార్ ముందు. సో సర్వే చేయించిన తర్వాత ప్రతి ఇంటికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసాం. సో ప్రతి ఇంటికి అవేర్నెస్ క్రియేట్ చేయటం, తర్వాత వేడివేడి ఆహార పదార్థాలు తీసుకుని అంటాం, కాచల్లార్చి నీళ్ళు, హ్యాండ్ వాష్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి, ఈ శానిటేషన్ గురించి, వీటన్నిటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక 6 కేసులు వచ్చినాయి సార్. మనకు ఈ 6 కేసులు అన్ని కేసులు స్టేబుల్గానే ఉన్నాయి సార్. కాకపోతే దీంట్లో 2 కేసులు మన కృష్ణా గ్యాస్ట్రోలో అడ్మిట్ అయ్యి ఉన్నాయి. ఈ ఓల్డ్ కేసులు సార్, వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి కొంచెం హార్ట్కి సంబంధించినవి ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు సార్. ఈ ఒక ఆవిడికి మాత్రం డయాలసిస్ అనేది జరుగుతుంది. కొంచెం ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉండి అది చేస్తున్నారు సార్. గిరిపురం అన్నది నగర నడిబొడ్డులో ఉంది. అసలు ఇక్కడ ఎటువంటి లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి? మీ ఎగ్జామిన్లో ఏం తెలియదు సార్? ఇక్కడ ఎక్కువగా వచ్చిన వాళ్ళందరూ ఒక 2 నుండి 5 సార్లు లూజ్ స్టూల్స్ అంటే మోషన్స్ అయినాయని, ఒక 2 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఫీవర్ కేసులు అయితే ఏమి లేవు. సో ఇవి ప్రధానంగా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే కొంచెం వాటర్ మాకు కలర్ మారింది సార్, పురుగులు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఏదైనా మేము శాంపిల్స్కి పంపించాం. మేము వాటర్ టెస్టింగ్ శాంపిల్స్ రిజల్ట్స్ ఇంకా రావాలి. సో అందరికీ ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ కొంతకాలం వరకు, ఒక 10 రోజుల వరకు నాన్ వెజ్ తినకుండా ఉండండి. ఈ షాపులు ఇక్కడ మటన్ షాప్స్ ఇవన్నీ వీళ్ళకి కూడా చెప్పాం, మీరు క్లోజ్ చేయమని చెప్పాం. ఫుడ్ కోర్ట్స్ వాళ్ళని క్లోజ్ చేయమని చెప్పాం. మలేరియా వాళ్ళ డిపార్ట్మెంట్తో ఫాగింగ్గా చేస్తున్నారు, ప్రతిరోజు చేయమని చెప్పాం. ఈ ఎపిసోడ్ ఎప్పుడేమి ఇది అయ్యే వరకు. సో అది ఇలాంటి కారణాలు అయితే ఉన్నాయి సార్. కాకపోతే ఈ లోపలికి వెళ్ళే కొద్ది కొంచెం లో లయింగ్ ఉంది. వర్షం వస్తే నీళ్లు కొంచెం మోకాళ్ళు వరకు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. సార్ ఏదేమైనా కానీ మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సరే, మీరేమో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం అంటున్నారు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు గత కొద్ది రోజుల నుంచి కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా మాకు హెల్ప్ చేయలేదు. అందుకనే ఈ పరిస్థితి చాలా సివియర్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? సార్ ఏమీ లేదు సార్. కొద్ది రోజులుగా మేము ఆ కేసులు వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకుంటున్నాం సార్. మనకు 24/7 ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టాం సార్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, రాత్రి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు తర్వాత మన పిఎస్సి కూడా ఇక్కడే పక్కనే ఉంది. సో ప్రతిరోజు ఆశాలు ఏఎన్ఎంలు వెళ్ళి మనకు ఇంటింటికి చేస్తున్నారు సార్. అది ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా డయేరియాతో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇష్యూ అయిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప సరైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి విజయవాడ నగర ప్రజలు చెప్తున్నారు. డిఎంహెచ్ఓగా మీ బాధ్యత కూడా చాలా రోల్ ఉంది. సో ఈ డయేరియా కావచ్చు, రాబోయే రోజుల్లో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు చేపడతారు? సార్ ఇక్కడ ఏంటంటే ఈ డయేరియా ఏంటంటే ఇవి మెయిన్ వాటర్ బార్న్, ఫుడ్ బార్న్ సార్. ఫుడ్ బార్న్ అయితే మనం కల్తీ ఆహారం తీసుకోవడం వలన వస్తాయి. వాటర్ బార్న్ అంటే వాటర్ కంటామినేషన్. ఈ వాటర్ కంటామినేషన్ కనుక మనం తీసుకోవాలంటే కాచి చల్లార్చే నీళ్లు, ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనం మరక కాచి చల్లార్చే నీళ్లు దాటితే ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ రెండింటి వలన వస్తుంటాయి. సో ఈ రెండింటిలో కారణాలు ఏదో ప్రజలను ఎప్పటికప్పుడు మేము అప్రమత్తం చేస్తున్నాం సార్. మా వాళ్ళు కూడా క్లోరిన్ లెవెల్స్, వాటర్ ఇవన్నీ టెస్టింగ్ క్లోరోస్కోప్తో టెస్ట్ చేస్తున్నారు. సో ఎక్కడ మరి అలాంటివి ఏమి రాలేదు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు వచ్చిందో రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.